19 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టడం అంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు. జగన్ నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు జగన్. సో ఈ టెన్యూర్ లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే ఏం కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. హైదరాబాద్ తెలంగాణ కదా, చెన్నై తమిళనాడు అనుకుంటున్నాం, బెంగళూరు ఇప్పుడు మనకేంటి అమరావతి ఉంది కదా, మనకు అమరావతి ఉంది. అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు, వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది అక్కడ నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది, మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. ఓకే, నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. మళ్ళీ బుగ్గన గారి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? మీరే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, తాడేపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినటి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 kilometers ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయనే అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది. ఓకే, బుగ్గన గారు, డెవలప్మెంటు కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, సరే, బయట నుంచి ఎవడో రావడం, పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మనం బిల్డింగ్స్ కట్టడం పక్కన పెడతాం. అమరావతి, పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు పూర్తయితే పోలవరం ఒక జీవనాడి అని మాట్లాడుకున్నాం. పోలవరం పూర్తవుతుందా సార్? పోలవరం ఫ్రూట్స్, పోలవరం వాటరు మనం వచ్చే 10 yearsలో చూడగలుగుతామా? ఇదంతా అండి యాక్చువల్గా నేను అన్నట్లుగా, ఇంతకుముందు అన్నట్లుగా ఫస్ట్ డీకేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years, ఫస్ట్ 2014 నుంచి తీసుకోండి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా, అంటే 2 మనం కదా ఒక గుమాస్తానో మేనేజరో మన దగ్గర ఉన్న తర్వాత
30 సంవత్సరాలు మనతో పాటు ఉండి అకారణంగా ఏ కారణం చెప్పకుండా నాయన ఈ రోజు నుంచి ఇంకా ఇది చాలు నాకు అయితే పోతూ నిన్ను అకారణంగా పంపిస్తున్నా కాబట్టి నీకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నా అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చినారు. వాస్తవం కదా. ఇచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి లెక్క ప్రకారం అంటే ఆ రోజు ప్రభుత్వం ఈరోజు ఎన్ని చెప్పినా ఎన్ని అవాస్తవాలు బయటకు వచ్చినా కూడా వాస్తవాలంతా రికార్డు మీద ఉన్నాయి కదా. 2014లో అప్పుడు వీళ్ళు ఉమ్మడి ప్రభుత్వం ఉండంగా ఏం ఒప్పుకున్నారండి? కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏమో రోజు 2013-14 సంబంధించిన రేట్లకు 2013-14 సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అనేది 2009-10 క్వాంటిటీస్కు ఏమి ఎస్కలేషన్ లేకుండా రేటు పెంచకుండా క్వాంటిటీస్కు అందులో పవర్ వద్దన్నారు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి. వాటర్ కూడా వద్దన్నారు. క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా ఒప్పందం చేసుకొని 18,000 కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు. పూర్తవుతుందండి 18,000 కోట్లకు. అది యాక్చువల్గా 2019 సమయానికి వచ్చేటప్పటికే 58,000 కోట్లకు పోయింది. 58,000 కోట్లు. వీళ్ళు ఒప్పుకునేది 18,000 కోట్లు. దాంట్లో ఇంచుమించు 25,000 కోట్లు వచ్చేసి భూసేకరణ చట్టానికి సంబంధించిన కొత్త రేట్లు, ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంపెన్సేషన్ కలిస్తే 25,000 కోట్లు ఇంచుమించు ఉంది. ఇది ఏం ఫ్యాక్టర్ చేయలేదు. అంటే మనం ఇంత అనుభవం ఉండే తోళ్లకు మనకు తెలీదా? ఒక డ్యామ్ కట్టాలంటే సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందా? 5 నుంచి 10 ఏళ్ళు కాదా డ్యామ్ కట్టాలంటే? ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా ఫ్రీజ్ చేస్తాము? 2013-14 రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము? 2009-10 క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం? డ్యామ్ కట్టే కొద్దీ క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా. అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత హడావిడిగాని చేసి? అది ఎప్పుడు మళ్ళా 2018-19లో 2018-19లో ఇది ఏది మొత్తం ఈ డిఫెక్ట్స్ అంతా కూడా టెక్నికల్ డిఫెక్ట్స్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంపూర్ణ బాధ్యత ఉంది. యాక్ట్ ఎట్లుంది, చట్టం ఎట్లుంది, ఫారెస్ట్ క్లియరెన్స్తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన క్లియరెన్స్లతో పాటు అన్నీ కూడా కేంద్రం చేయాలి. లేదు నేను కేంద్ర ప్రాజెక్ట్ కదా, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి లేదు నేను చేస్తా అని చెప్పి తీసుకున్నప్పుడు ఇదే ఒప్పందం చేసుకునేది. ఏది మళ్ళా కలిసి ఉండి ఉమ్మడి సర్కారు ఉండి వాళ్ళది కలిసి ఉండి. ఇది కాక ఎగ్జిక్యూషన్ సైడ్ ఒకటంటే నాకు తెలియక అడుగుతా, ఎవరైనా కానీ పాలకుడు ఒక పై స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సరైన వ్యక్తులను, సరైన ఆఫీసర్లను, సరైన ఎగ్జిక్యూటర్ను సరైన ఎగ్జిక్యూషన్కు పెట్టాలి. దాని తర్వాత పీరియాడికల్గా ఎప్పుడోసారి ఏం జరుగుతుందని అనేది మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం మేము పోతాము అని, ప్రతి వారం పోతాం, ప్రతి సోమవారం పోలవరం. దానివల్ల ఏం జరిగింది? పోయినందువల్ల ఏమైందంటే అక్కడ ఎప్పుడైనా కానీ అంత పెద్ద నది ప్రవాహం ఎట్లా దాదాపు హయ్యెస్ట్ పీక్లో 36 లక్షల క్యూసెక్లు ఒక్కరోజు ఉంటుంది గోదావరి మీద. అటువంటి చోట మనం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నీటిని డైవర్ట్ చేయాలి. నీటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? మనకు ఏదైతే ఇన్లెట్ ఛానల్ ఉందో అది తయారు చేసుకోవాలా. ఆ తర్వాత స్పిల్వే డ్యామ్ కంప్లీట్ చేసుకోవాలా. ఆ తర్వాత అవుట్లెట్ మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ నదిలోకి ఎంటర్ కావాలా. అప్పుడు మనము ఏం టేకప్ చేయాలా? కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్, ఇవన్నీ వీళ్ళు ఏం చేసినారు?